నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రాబోయే మాసం అంటే జనవరి మాసం, జనవరి 2024 ఈ మాసానికి గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా జనవరి అంటే ఆంగ్ల కాలమాన ప్రకారం గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం అంటూ ఉంటారు. అది మన భారత సనాతన ధర్మం కాకపోయినప్పటికీ అందరూ అది ఒక లెక్క కట్టుకునేటువంటి మాసం కాబట్టి జనవరి మాసం కొత్త మాసం అని కూడా మొదలు పెడతారు. ఏదేమన్నా మన లెక్క ప్రకారంగా జనవరి మాసం అంటే ముఖ్యంగా సంక్రాంతి పండగ వచ్చేటువంటి మాసం. అలాగే ఇందులోనే మనం ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి సౌరమాన ప్రకారంగా మనం ఈ ధనుర్మాసంలో మనం గీతా జయంతిని కూడా జరుపుకుంటాం. అంటే జనవరి మాసంలో రెండు ముఖ్యమైనటువంటివే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాలగమనంలో లెక్కైనటువంటి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణ కాలం వచ్చేటువంటి సమయం కాబట్టి జనవరి మాసంలో గ్రహాల స్థితులు ఎలా ఉన్నా అందరికి కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా, ఆయురారోగ్యాలతో ఉండడానికి సరిపోయినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి అయితే గోచార రీత్యా గ్రహాల స్థితి ఎలా ఉంది ఈ జనవరి మాసం, జనవరి 2024లో మరి గోచార స్థితికి గాను గ్రహాల స్థితి ఎలా ఉంది? మేషంలో గురువు, తర్వాత కన్యలో కేతు, వృశ్చికంలో మనకి బుధుడు, శుక్రుడు. ఈ బుధుడు 8వ తారీఖు తర్వాత ధనుస్సులోకి మారుతాడు. ఇక ధనుస్సులో రవి, కుజుడు. ఈ రవి జనవరి 15కి మకరంలోకి మారుతాడు. ఆయన మారడం వల్లే మనకు మకర సంక్రాంతి వస్తుంది. సౌరమానం ప్రకారంగా మనం చేసుకునే పండగ అంటే సౌరమానంలోకి వెళ్ళడం, ఇదే మన కాలగణనకి లెక్క. అంటే మకర రాశిలోకి రవి ఈ నెల 15వ తారీఖు మారుతాడు. అప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది 15 నుండి 16. అది సంక్రాంతి పండగగా మనం చేసుకుంటాం. ఇక మిగిలినటువంటిది రాహు మేషంలో ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం. 2024 వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే రాశిలోనే బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఈ బుధుడు మళ్ళీ 8వ తారీఖు నుండి ధనుస్సులోకి వెళ్తాడు. అంటే ముందు వక్రగతి ద్వారా వెనక్కి వచ్చినటువంటి వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది ధనుసు రాశిలోకి. అలాగే శుక్రుడు ఇక్కడ ఉంటాడు. రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు శుభాలు జరుగుతాయి. ఇక్కడ బుధుడితో శుక్రుడు ఉన్నా కూడా శుభాన్ని ఇస్తాయి. వక్రస్థితి నుండి మారినప్పుడు ద్వితీయంలో ఉంటాడు కాబట్టి చక్కగా ఈ రాశి వారికి చక్కటి స్థితి ఉంది. అంటే ఆర్థికంగా అన్నింటా కూడా బాగుంటుంది. రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు అన్ని శుభాలు జరుగుతాయని చెప్పచ్చు. అయితే ఏ పని చేపట్టినా ఏది కూడా మీకు తిరుగుండదు అని అంటుంటారు కదా, ఈ పని చేస్తే ఇంక నువ్వు వెళ్ళొచ్చు అని. అలాగా వ్యాపారం కానీ, ఇంట కానీ, బయట కానీ, సమాజంలో కానీ మీరు చేసేటువంటి చిన్న పని నుండి పెద్ద పని వరకు, మీ పిల్లల విషయంలో కానీ, మీ ఉద్యోగ స్థానంలో కానీ ఎక్కడైనా సరే మీరు చేద్దాము అనుకున్నటువంటి పనికి ఒక ప్రణాళిక ఉంటే తిరుగులేని పనిగా మీరు ఒక రామబాణంలాగా మీ యొక్క కార్యం నెరవేరుతుంది. ఇది ఘంటాపథంగా చెప్పొచ్చు. అంతేకాదు మీ యొక్క డామినేషన్, ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు కాదు, ఇంట్లో ఉన్న గృహిణితో సహా మీ ఆధిపత్యం బాగా చలామణి అవుతుంది ఈ మాసం అంతా అని చెప్పొచ్చు. అలాగే మీకు ఉన్నటువంటి కార్యం వల్ల, అంటే ఇప్పుడు శుక్రుడు ఉన్నటువంటి స్థితి వల్ల కానీ, 8వ తారీఖు తర్వాత వచ్చేటువంటి బుధుడు ద్వితీయంలో ఉండడం వల్ల కానీ ఎలా ఉంటుంది అంటే అన్నీ కూడా అంటే మీకు వాక్స్థానం కాబట్టి ఎవరితోటైనా మీరు హాయిగా మాట్లాడగలుగుతారు. మీరు మాట్లాడిందే వేదంలాగా ఉంటుంది. మీ ధనస్థానంలో చక్కగా ధనాభివృద్ధి, బుధుడు అక్కడ ఉంటాడు కాబట్టి చక్కగా ధనాభివృద్ధికి జరుగుతుంది. మీరు ఏదనుకుంటే అది, ఏ పని అంటే ఆ పని చేయగలుగుతారు. సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి వస్తు వాహనాలు ఏవైనా సరే ఇప్పుడు మీకు కొనుక్కోవాలని ఆలోచనలో ఉన్నటువంటివి ఏవైనా సరే
వాటికి తప్పనిసరిగా నెరవేరేటువంటి సమయం అని చెప్తున్నాను. మీరు తప్పనిసరిగా కొంటారు అని చెప్పట్లేదు. ఇప్పటికే మీరు కొనాలి అనుకున్న వాళ్ళు ఏదో ఒక రకంగా మీరు కొంత డబ్బును అది పెట్టుకుంటారు కాబట్టి ఈ మాసంలో మీకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి తప్పనిసరిగా మీరు వస్తువుల్ని, వాహనాలని కొనుక్కుంటారు, నూతన వస్త్రాలని కొనుక్కుంటారు. ఇంతేకాదు మీరు ఈ రాశివారు కూడా ఈ మాసంలో చక్కగా అందరినీ కలుసుకొని ఆత్మీయంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళల్లో కలిసినప్పుడు రకరకాలైనటువంటి వినోదాలు, కొంత ఖర్చు చేసేటువంటి వినోదాల్లో ఖర్చు చేసేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైనా ఈ మాసంలో మాత్రం జయంగా, దిగ్విజయంగా ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, జనవరి మాసం వచ్చిందంటే కొంతమంది కేవలం జనవరి మాసంలో పతంగుల బిజినెస్ పెడతారు ఓ 15 రోజులు. వీళ్ళకి దిగ్విజయంగా పెట్టినటువంటి బిజినెస్ ఈ రాశి వారికి దిగ్విజయం, పూర్తిగా చక్కటి విజయంతో, పూర్తిగా లాభాలతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇదండి. అంటే మనం వ్యాపారం అనగానే ఎన్ని రోజులు లేనిది ఇప్పుడేమొస్తుంది అలా కాదు. ఈ ప్రత్యేకించి ఇలా కొన్ని విషయాల్లో చాలా లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రతి విషయంలో కూడా ఏమో ఇప్పటివరకు ఇలా జరిగింది కదా, ఇంకా ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచన కాకుండా ఒక ధైర్యంతో, స్థైర్యంతో, మీ మీద మీకు నమ్మకంతో, ఒక సంకల్పం బలంతో కనుక ముందుకు వెళితే అన్నింటా సర్వసిద్ధి జరుగుతుంది, విజయం జరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పొచ్చు. కాబట్టి శుభంగా, దివ్యంగా ఉండేటువంటి ఈ మాసంలో మీరు మర్చిపోకుండా సర్వాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ సర్వమంగళ అంటే గౌరీదేవిని లేదా దుర్గాదేవిని ప్రార్థించండి, స్తుతించండి. మీకు వచ్చిన శ్లోకం చదవండి, లేకపోతే అమ్మవారి ఆలయానికి వెళ్ళండి, పూజించండి. దీనివల్ల ఇంకేదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే అవి పోతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు ఇది గోచార రీత్యా గ్రహాలు ఉన్నటువంటి దాన్ని బట్టి చెప్పాను. కానీ నిజానికి జన్మజాతకంలో ఉండేటువంటి మన గ్రహస్థితిని బట్టి, గ్రహాల యుతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి నిజంగా మనకు జన్మజాతకం ఎవరికైనా తెలిసి ఉంటే ఆ జాతకంలో ఉండేటువంటి స్థితిగతులను బట్టి ముఖ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ ఎవరికైనా అసలు రాశి ఏమీ తెలియనప్పుడు, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలి ఏది తెలియకుండా కేవలం రాశి మాత్రం తెలిసినప్పుడు, లేకపోతే మకరం మనం చెప్తూ ఉంటాం కదా, ఇదేంటి ఇది నా జన్మ లగ్నం, ఇది నా జన్మ రాశి, ఈ రెండు మాత్రమే తెలుస్తాయి. అలా మాత్రం తెలిసినప్పుడు మనం ఈ గోచర ఫలితాలని చూసుకోవచ్చు. ఇక లేదు, కొంతమంది నామ ఫలితాలని చూసుకుంటారు, అలా కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా జన్మజాతకంలో జన్మకుండలి తెలిసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మిగతా ఫలితం అంతా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు చూసుకోవడం అంటే, ఇది కూడా ఒక్కొక్కసారి అది ఇది కలిసి ఉండొచ్చు. లేనప్పుడు కూడా గోచారాల వల్ల వచ్చేటువంటి ప్రభావం కనీసం 30-35% అయితే ఉంటుంది. మనకు ముందు జాగ్రత్త కోసం, ముందు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల కోసం ముందుగా మనము ఈ రాశి ఫలితాలను చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి రాబోయే మాసంలో వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థిక స్థితి కానీ, లేదా ఇంకేదైనా ప్రయాణాలు వాటికి సంబంధించినటువంటివి అవి తెలిసినప్పుడు, ముందుగా మన ఖర్చులు స్థితి అన్నీ తెలిసినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్పేటువంటిది. అంతేకాకుండా ఆ గ్రహాలు మనకు అనుకూలించడం లేదు అన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆ గ్రహాలకి శాంతి కానీ, దేవతా పూజ కానీ, ఇవి మనం చేసుకుంటే, అంటే పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్పినటువంటివి. మీ రాసులను బట్టి మీరు మీకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ జనవరి మాసం అంతా కూడా సుఖంగా, ఆనందంగా ఉంటారని చెప్తూ అందరికీ శుభం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు.